హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. రాజ్, సమంత ప్రస్తుతం ఎక్కడ విన్నా ఈ పేర్లే, ఎవరి మాట్లాడినా వీరి గురించే. అయితే దీనికి కారణం లేకపోలేదు. సమంత నాగ చైతన్యతో విడాకుల అనంతరం రాజ్ నిర్మోర్తో ప్రేమాయణం నడిపి దాదాపు 4 సంవత్సరాలు డేటింగ్ అనంతరం డిసెంబర్ 1, 2025 కోయంబత్తూరులోని లింగభైరవి ఆలయంలో ఉదయం 7 గంటలకు పెళ్లి చేసుకోబోతుందనే వార్త బయటకు రావడంతో అదే టైంలో రాజ్ మొదటి భార్య శ్యామ్లీదేవి తన ఇన్స్టాగ్రామ్లో పెట్టిన ఒక పోస్టు తెగ వైరల్గా మారింది. ఆ పోస్ట్లో డిస్పరేట్ పీపుల్ డూ డిస్పరేట్ థింగ్స్, అంటే బరితెగించిన వ్యక్తులు అందుకు తగ్గట్టుగానే వ్యవహరిస్తారు అని తన మనసులోని బాధను తన సోషల్ మీడియాలో వ్యక్తపరచగా అది చూసిన నెటిజన్స్ శ్యామ్లీదేవి గారికి మద్దతుగా నిలుస్తూ సమంతని తెగ విమర్శించసాగారు. కానీ అవేం పట్టించుకోకుండా సమంతరాజ్ మాత్రం అనుకున్నట్టుగానే డిసెంబర్ 1వ తేదీన ఈషా సెంటర్లో భూతశుద్ధి పద్ధతిలో వివాహం చేసుకుని అందరికీ షాక్ అయితే ఇచ్చారు. ఇక ఈ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతూ ఉండగా అసలు ఈ వార్త నిజమా అబద్ధమా అని అందరూ కన్ఫ్యూజన్లో ఉన్న టైంలోనే మ్యారేజ్ అయిన రోజు మధ్యాహ్నం సమయంలో సమంతనే స్వయంగా సోషల్ మీడియా వేదికగా తన పెళ్లి ఫోటోలన్నీ కూడా షేర్ చేస్తూ ఈ అనుమానాలకు పులి స్టాప్ పెట్టారు. అసలు ఆల్రెడీ పెళ్ళయి ఒక పాప ఉన్న రాజ్ నెడుమోర్ని సమంత ఎలా ప్రేమించారు? రాజ్ కోసమే క్రిస్టియన్గా ఉన్న సమంత హిందూ మతాన్ని స్వీకరించారా? ఫ్యామిలీకి విడాకులు ఇవ్వకుండానే రాజ్ సమంతను 2వ వివాహం చేసుకున్నారా వంటి నమ్మలేని నిజాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి. రాజ్ నెడుమోర్ గారు ఈయన 1979 ఆగస్టు 4న ఏపీలోని తిరుపతిలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. తండ్రి పేరు కృష్ణ నెడుమోర్, తల్లి పేరు రమారత్నాకర్. ఇతనికి ఒక చెల్లి కూడా ఉంది. ఇక రాజ్ నెడుమోర్ గారు తన చిన్నతనం నుంచి రాజ్ గోపాల్ వర్మ సినిమాలకు ఇన్స్పైర్ అయ్యి ఎలాగైనా పెద్ద డైరెక్టర్ అవ్వాలని అనుకునేవారు. కానీ స్టడీస్ మొత్తం పూర్తయిన తర్వాత సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాలని భావించారు. ఇక ఈ క్రమంలోనే రాజ్ తన ఇంజనీరింగ్ కోర్సుని తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో చదివే టైంలో దాసరి కొత్తపల్లి కృష్ణ ఆలియాస్ డీకే కృష్ణ గారిని కలవటం, అతనికి కూడా సినిమాల మీద ఇంట్రెస్ట్ ఉన్న కారణంగా రాజ్ కృష్ణ పరిచయమైన కొద్ది రోజుల్లోనే బెస్ట్ ఫ్రెండ్స్గా మారారు. ఇక ఎప్పుడైతే వీరి ఇంజనీరింగ్ పూర్తయిందో యుఎస్ఏలో వీరిద్దరికి సాఫ్ట్వేర్ జాబ్ రావడంతో అక్కడికి వెళ్ళి సెటిల్ అయితే అయ్యారు. అలా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూనే తమకున్న డైరెక్టర్ టాలెంట్ని ప్రూవ్ చేసుకోవాలని భావించి 2002లో షాదీ.com అనే షార్ట్ ఫిల్మ్ తీయగా దీని ద్వారా వీరికి ఇంగ్లీష్లో ఫ్లేవర్ అనే ఫ్యూచర్ ఫిల్మ్ చేసే ఛాన్స్ అయితే వచ్చింది. ఇక ఈ ఫ్యూచర్ ఫిల్మ్ అనేక ఫిలిం ఫెస్టివల్లో టెలికాస్ట్ చేయగా అక్కడికి వచ్చిన బాలీవుడ్ డైరెక్టర్లు మరియు ప్రొడ్యూసర్స్కి రాజ్ మరియు డీకే మధ్య మంచి పరిచయం అయితే ఏర్పడింది. మీ టాలెంట్ని బాలీవుడ్లో చూపిస్తే మీకు మంచి ఫ్యూచర్ ఉంటుందని చెప్పడంతో వీరిద్దరూ చేసే జాబ్ను వదిలేసేసి బాలీవుడ్లోకి అడుగులైతే వేశారు. అలా వీరిద్దరూ 2007లో సాఫ్ట్వేర్ జాబ్కు పులి స్టాప్ పెట్టి ఇండియాకి అయితే వచ్చేసారు. ఇక అలా ఇండియా వచ్చేసిన తర్వాత వీరిద్దరూ మనం ఏ మూవీ చేసినా కలిసే చేయాలని డిసైడ్ అయితే అయ్యారు. ఇక అప్పటి నుంచి తన స్క్రీన్ పేరుని రాజ్ అండ్ డీకేగా పెట్టుకున్నారు. అలా తర్వాత బాలీవుడ్లో కునాల్ హీరోగా 99 అనే మూవీ చేయగా ఈ మూవీ రిలీజ్ అయ్యి ఓకే టాక్ అయితే తెచ్చుకుంది. ఇక ఈ క్రమంలోనే అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న శ్యామ్లీదేవి ఈమె రంగ్ దే బసంతి, ఓంకార వంటి సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తూ డైరెక్టర్ అవ్వాలని ప్రయత్నిస్తున్నప్పుడే 99 మూవీ షూటింగ్ సమయంలో ఈమె రాజ్ని కలవటం, అలా వీరిద్దరి మధ్య మంచి పరిచయం పెరిగి అది కాస్త ప్రేమగా మారింది. ఇక ఈ క్రమంలోనే రాజ్ డీకే కలిసి చేసిన అన్ని మూవీస్ కూడా హిట్ అవడంతో వీరిద్దరికి బాలీవుడ్లో మంచి క్రేజ్ అయితే లభించింది. ఇక అలా ప్రొఫెషనల్గా ఎంతో క్రేజ్ సంపాదించుకున్న రాజ్ గారి పర్సనల్ విషయానికి వస్తే శ్యామ్లీదేవి గారితో 7 సంవత్సరాలు డేటింగ్ చేసిన తర్వాత వీరిద్దరి ప్రేమ విషయాన్ని వారి పెద్దలు చెప్పి 2015లో ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకోగా ఈ జంటకు ఒక పాప అయితే జన్మించింది. ఇక ఎప్పుడైతే పాప జన్మించిందో అప్పుడే సినిమాలకు పులి స్టాప్ పెట్టి ఫ్యామిలీ లైఫ్ని లీడ్ చేసుకుంటూ వచ్చారు శ్యామ్లీదేవి గారు. ఇక ఇది ఇలా ఉండగా బాలీవుడ్లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న రాజ్ డీకే గారికి అదే టైంలో కరోనా రావడంతో ఆ సమయంలో సినిమా షూటింగ్స్ లేక వీరిద్దరూ కలిసి ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ 2ని ప్లాన్ అయితే చేశారు. అలా ఆ టైంలోనే ఇది ఓటీటీ ప్లాట్ఫామ్గా రిలీజ్ అయ్యి అన్ని భాషల్లోనే ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక దాంతో రాజ్ నెడుమోర్ ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ 2 ప్లాన్ చేసి అందులో సమంత నటిస్తే బాగుంటుందని భావించి ఆమెను అప్రోచ్ అవ్వగా ఆ స్టోరీలో సమంత పాత్ర నాగ చైతన్యకి నచ్చపోవడంతో దానిలో నటించడానికి ససేమిరా వద్దని చెప్పినా వినకుండా సమంత ఓకే చెప్పడంతో ఇక అప్పటి నుంచి సమంతకు నాగ చైతన్య మధ్య గొడవలు తారస్థాయికి చేరినట్లు తెలుస్తుంది. ఈ వెబ్ సిరీస్లో నటిస్తే బాలీవుడ్లో నటిగా అరగ్రేటం చేయొచ్చు అని భావించిన సమంత తన పర్సనల్ లైఫ్ని లెక్క చేయకుండా ఆ వెబ్ సిరీస్ మీద సైన్ అయితే చేశారు. ఇక అలా ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ టైంలోనే రాజ్ మరియు సమంతకు మధ్య మంచి పరిచయం ఏర్పడి వీరిద్దరికి అప్పటికే మ్యారేజ్ అయినా పట్టించుకోకుండా సీక్రెట్గా లవ్ ట్రాక్ అయితే నడిపారు. అలా నాగ చైతన్య వద్దు అన్న వెబ్ సిరీస్కి సైన్ చేసి
చేసి షూటింగ్ అంటూ బిజీగా ఉంటూ అసలు నాగ చైతన్యని ఆ టైంలో పట్టించుకోకపోవటం, ఇది కాకుండా రాజ్ డైరెక్షన్లోనే సిటాడెల్ హనీ బనీ అంటూ మరో వెబ్ సిరీస్ మీద సైన్ చేయడంతో అది తట్టుకోలేని నాగ చైతన్య సమంతకు విడాకులు ఇవ్వాలని డిసైడ్ అయితే అయ్యారు. అయితే ఈ విడాకుల గురించి పెద్దలు ఎంత చెప్పినా వినకపోవడంతో ఇక చేసేదేమీ లేక 2021లో అఫీషియల్గా విడాకులు అయితే తీసుకున్నారు. అలా ఎప్పుడైతే వీరిద్దరు విడిపోయారో ఆ తర్వాత నాగ చైతన్య గారి శోభిత పరిచయం అవటం, అది కాస్త ప్రేమగా మారి వీరిద్దరు గత ఏడాది అనగా 2024 డిసెంబర్ 4వ తేదీన వివాహ బంధంతో ఒకటైతే అయ్యారు. ఇక ఇది ఇలా ఉండగా సమంత విషయానికి వస్తే ఈమె రాజుతో డేటింగ్ చేస్తూ సరిగా నాగ చైతన్య రెండో మ్యారేజ్ చేసుకొని 1 సంవత్సరం కంప్లీట్ అవ్వకముందే అంటే డిసెంబర్ 1, 2025వ తేదీన రాజుతో 3 ముళ్ళ బంధంతో ఒకటైతే అయ్యారు. ఇక రాజ్ నిడమోర్ మొదటి భార్య శ్యామ్లీదేవి విషయానికి వస్తే ఈమె రాజ్ని 7 సంవత్సరాలు గాఢంగా ప్రేమించి పెద్దల సమక్షంలో మ్యారేజ్ చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. మ్యారేజ్ అయిన తర్వాత ఒక పాప పుట్టిన తర్వాత సినీ ఇండస్ట్రీ దూరం అయ్యి ఫ్యామిలీ లైఫ్ని లీడ్ చేస్తూ వచ్చారు. ఇక ఎప్పుడైతే రాజ్ నిడమోర్ గారు ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ 2ని సమంత గారితో ప్లాన్ చేశారో ఇక అప్పటి నుంచి రాజ్కి శ్యామ్లీదేవి మధ్య గొడవలు తారాస్థాయికి చేరినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా రాజ్ తన ప్రతి వెబ్ సిరీస్ని సమంతతోనే ప్లాన్ చేయడంతో గొడవలు మరింత పెరిగి ఇక చేసేదేమీ లేక రాజ్ శ్యామ్లీదేవి విడాకులు తీసుకోవాలని డిసైడ్ అయితే అయ్యారు. ఇక దాంతో వీరిద్దరు ఫ్యామిలీ కోర్టుని ఆశ్రయించగా రాజ్కి విడాకులు ఇవ్వాలంటే శ్యామ్లీదేవి గారు 100 కోట్ల భరణం ఇవ్వాలని డిమాండ్ చేయడంతో ఆ 100 కోట్లు ఇచ్చిన తర్వాత సమంత గారిని మ్యారేజ్ చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇక ఇప్పుడు మనం చెప్పుకున్న కథనం ప్రకారం ఈ స్టోరీలో నాగ చైతన్య సమంత విడిపోవడానికి రాజ్ నిడమోరే కారణం అని తెలుస్తుంది. అదేవిధంగా రాజ్ నిడమోరు శ్యామ్లీదేవి విడిపోవడానికి కారణం సమంత గారని స్పష్టంగా మనకు అర్థమవుతుంది. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక ఇదిలా ఉండగా శ్యామ్లీదేవి గారు 100 కోట్ల భరణం తీసుకున్నప్పటికీ కూడా వీరిద్దరు మ్యారేజ్ చేసుకుంటున్న టైంలో ఆమె ఎంతో బాధతో పోస్టులు అయితే ఇన్స్టాగ్రామ్లో పెడుతూ వచ్చారు. దీన్ని బట్టి చూస్తే శ్యామ్లీదేవి గారు రాజ్ నుంచి విడాకులు తీసుకోవడం ఇష్టం లేకపోయినప్పటికీ కష్టం మీద తీసుకున్నట్లు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ సంగతి. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.